ఇవాళ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కూటమి నాయకత్వం అందరం కూడా కొండపల్లి మూలపాడు పరిసర ప్రాంతాల్లో టూరిజంకి అభివృద్ధి చెందే విధంగా ఏమేమి జరుగుతున్నాయో వాటన్నింటినీ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మూలపాడులో బటర్ఫ్లై పార్క్, ట్రెక్కింగ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళినాక చూస్తే అద్భుతంగా ఉంది. అమరావతికి అతి సమీప ప్రాంతంలో ఉన్న ఈ రెండు చోట్ల కూడా టూరిజం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంతకుముందు కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండపల్లి ఫోర్ట్కి చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కానీ అధికారం పోగానే వైఎస్ఆర్సీపీ ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ కోటను పట్టించుకోవాలని పరిస్థితి. కొండపల్లి కోట చూస్తే ఇంత విశాలమైన కోట ఆంధ్రప్రదేశ్లో ఇదే ఉన్న ఇంత స్ట్రక్చర్ ఉన్న కోట ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ఇదే ఉంది. రాబోయే అమరావతి రాజధానిలో ప్రాంతమైన ఈ భాగంలో ఒక గేట్వే ఫర్ అమరావతి అనుకుని మూలపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం అని ఏ విధంగా ముఖ్యమంత్రి వారిలో అనుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ కోటని కానీ, మూలపాడులో ఉన్న ఫారెస్ట్ని కానీ, లేకపోతే ఇబ్రహీంపట్నంలో ఉన్న పవిత్ర సంగమం కానీ మూడింటిని డెవలప్ చేస్తే అమరావతికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు వెళ్ళేవాళ్ళకి కానీ ఇది ఒక గేట్వే లాగా ఉంటుంది. తప్పకుండా వీటిని అన్నింటినీ పరిశీలించడం జరిగింది. పరిశీలించి వీటిలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి తీసుకువెళ్ళి ఇక్కడ అభివృద్ధి చెందే విధంగా నిధులు కేటాయించే విధంగా నేను కానీ, వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, గాంధీ గారు కానీ, రుద్రరావు గారు కానీ అందరం వెళ్ళి చూసుకుని వస్తాం. బాలా గారు కానీ, ఇంకా ఉన్న శ్రీను గారు కానీ అందరూ కూడా దీని మీద పరిశీలించి అందరం కూడా ఒక అఖిలపక్షంలాగా వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, టూరిజం డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాతో పాటు పరిశీలించడం జరిగింది. పరిశీలించినాక కొన్ని ప్రతిపాదనలు తీసుకుని వెళ్ళి ఇద్దరి దగ్గర పెట్టి ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ముఖ్యమంత్రి వారి దగ్గర పెట్టి ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెంది రాబోయే తరాలకి రాజధానిగా ఉన్న అమరావతికి ఒక చక్కటి టూరిజం, అంతేకాకుండా ఒక చక్కటి ఫారెస్ట్ ఏరియా ఉన్న ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.